నియోజకవర్గంలో రెహమత్ నగర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అడిగి తెలుసుకుందాం అంటే మన బయర్స్ లో ఏ రకమైన వాతావరణం. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? సర్దార్ బిషన్ సింగ్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ రెహమత్ నగర్? మేము ఇక్కడ నుంచి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఉంటారా ఇక్కడే? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, ఇప్పుడు బై ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కదా, అంటే ఎవరికి ఏ పార్టీకి వేసే అవకాశం ఉంటాయి? మాకు బీఆర్ఎస్ కే నమ్మకం, అది గెలుస్తుంది, ఆమెకి ఓటేయాలి. బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారు. ఎందుకనాలి, కాంగ్రెస్ కంటే ఆయన 4000 పింఛన్ ఇస్తానని 2000 పింఛన్ ఇస్తున్నాడు, అది మోసం చేస్తున్నాడు. ఇక ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాడు, ఇక మాకు సీట్ దొరకలేదు. వాళ్ళు ముంగ నుంచి దొరుకుతున్నాయి, వెనుక నుంచి దొరుకుతున్నాయి. మేము టికెట్ తీసుకొని నిలబడుతున్నాం, అది పద్ధతి ఉంటుందా? వాళ్ళకి సీట్ అలాగే ఇవ్వమాట. ఫ్రీ బస్ లో మొగోళ్ళకి కూడా సీట్ ఉండాలి. సీట్ ఉండాలి. మేము డబ్బులు ఇస్తున్నాం కదా, మా పైసలు వాళ్ళు ఫ్రీ అయింది, మా డబ్బుతో వాళ్ళు పెంచుతున్నాం, మాకు దొరకలేదు సీట్. అది మోసం చేస్తున్నాం. మళ్ళీ తులం బంగారం అది ఇస్తారు పెండు అన్ని. మళ్ళా ఇది 2000కి పింఛన్ 4000 అది మొక్క. అది కేసీఆర్ ఉంటే 3000 అని ఇస్తుంది, ఆయన 3000 ఇస్తానని అన్నాడు, ఇప్పుడు 4000 అన్నాడు. ఈయన ఓటేసినాం, మేము మోసపోయినాం. ఇచ్చేసి మాకు 4000 రాలి పింఛన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి పోటీ చేస్తున్నారు, అంటే ఎలా ఉంది నవీన్ యాదవ్ గారికి అవకాశం? చాలా తక్కువ నమ్మకం, బీఆర్ఎస్ ఎక్కువ నమ్మకం. ఎట్లయినా గెలుస్తాం, బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తాం. అంటే వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ మంచోడని అంత ఉంది, కానీ ఓటర్స్ అంతా ఆంధ్ర, సీనియర్ కాలనీ, లింగరావు కాలనీ, ఏజీ కాలనీ అంతా ఆంధ్రస్ ఉంటాయి. జూబ్లీస్ వాళ్ళు ఆంధ్ర ఓట్లే మెయిన్, ఇక్కడ ఎక్కువ వాళ్ళకి పడతాయి. ఆంధ్ర వాళ్ళు ఎటువైపు వేస్తే అటువైపు గెలుపు. తెలుగుదేశం వాళ్ళకి గోపీనాథ్ 3 మాటలు గెలిపించింది, వాళ్ళే ఓట్లేదు. మళ్ళీ వాళ్ళ ఓట్లన్నీ గెలుస్తారు. ఆంధ్ర వాళ్ళు ఎటువైపు ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్ళకే వేస్తారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ఓట్లు బీఆర్ఎస్ ముస్లిం ఓట్లు అని అనుకో, అది కబ్రస్థాన్ అని వాళ్ళకి భూమి ఇచ్చినారు, అది ఆర్మీ వాళ్ళు వ్యతిరేకం ఇస్తున్నారు. ఇక ఆటోలోకి ఏమన్నా వాళ్ళకి పుట్ట మీద కూర్చున్నట్టు 12,000 ఇస్తాను. చంద్రబాబు నాయుడు 15,000 ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అక్కడ ఆటోలకు 15,000 ఇస్తున్నాడు. నేను ఒక్క పైసలు ఇచ్చాను. ఆటోలు మొత్తం వ్యతిరేకం, ముస్లిం కానీ ఏం కానీ ఒక్క ఓటు ఆటోలు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ ఏ పార్టీకి వేసే అవకాశం? అంటే బీఆర్ఎస్ కి ఇస్తారు. ఆంధ్ర వాళ్ళందరూ బీఆర్ఎస్, మొత్తం బీఆర్ఎస్ తప్పకుండా వాళ్ళకి ఇస్తారు. ఇక ఆటోలకి బీఆర్ఎస్ కి ఇస్తారు. వాళ్ళకి మోసం చేసిన 12,000 ఒక్క పైసకి. పార్టీ పరంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మైనస్ ఉంది. మైనస్. అసలు బీజేపీతో మొత్తం ఇక్కడ ఏం లేదు, కేటగిరీ ఏం లేదు. ఇద్దరికే పోటీ లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్. బీజేపీ లేదా? లేదు, బీజేపీకి అంతా చాలా తక్కువ, ఇద్దరికి బాగా పోటీ ఉంటుంది. థ్యాంక్ యూ.